ఎవడెవడో ఏందెందులోనో వేస్తున్నాడు. నాకే ఒక్క వెబ్సైట్ కూడా కనపడడం లేదు. పెద్దయినా అటెక్కడికి వెళ్తున్నారు? అలాగే యూటర్న్ చేసుకుని లోపలికి రండి. ఈ పెద్దాయన ఏ పని మీద వచ్చుంటాడు? కూర్చోండి. ఎలా ఉన్నారు? బాగానే. పిల్లలు మనవాళ్ళు అందరూ బాగున్నారా? సార్ నాకు ఒకే ఒక అబ్బాయి సార్. నా ఆస్తి అంతా అమ్మి వాడిని నేను చదివించాను సార్. వెరీ గుడ్. వాడు అమెరికాలోనే చదువుకొని అక్కడే ఒక అమ్మాయిని చూసి సెటిల్ అయిపోయాడు సార్. పిల్లలందరూ ఇదే పని చేస్తున్నారు పెద్దాయన. తల్లిదండ్రులు చచ్చిపోయినా గానీ రావడం లేదు. అయినా మీరు ఇంట్లో ఏం పని చేస్తున్నారు? నన్ను ఏం చేయమంటారు సార్? మా ఆవిడికి ఒంట్లో బాగోదు. అది కూడా కాకుండా నాకే పని లేదు. ఏదో ఒక ఉద్యోగం ఇస్తారని ఇక్కడికి వచ్చాను సార్. ముందు డొనాల్డ్ ట్రంప్కి ఫోన్ చేసి ఆ దేశంలో ఉన్న మన ఇండియన్స్ అందరినీ వెంటనే ఇండియాకు పంపించమని ఫోన్ చేసి చెప్పాలి. సార్ అదంతా ఎందుకు సార్? ఏదో ఒక పని ఉంటే ఇవ్వండి సార్. పని పెద్దాయనా, నీకు ఏ పని ఇవ్వాలో నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు సార్. నాకు చిన్న వయసు నుంచి మోడల్ అవ్వాలని చాలా ఇష్టం సార్. ఐఎమ్ ఓన్లీ 70. నేను మోడల్ అయిపోతాను కదా సార్. మోడల్? అవును సార్. నువ్వు చేసేద్దాం. స్ట్రాంగ్ గా ఉన్నావా? చాలా స్ట్రాంగ్ గా ఉన్నా. చెయ్యి పైకెత్తి చెప్పు. వెరీ స్ట్రాంగ్ సార్. పెద్దయినా నువ్వే దానికి తగిన వాడివి. దేనికి? ఒక్కటి వేస్తే చాలు టక్కులు లేచి నిలబడుతుంది సార్. ఏంటి సార్ సిగ్గు చూడు, సిగ్గు. వెళ్దామా స్టూడియోకి? రెడీ సార్, వెళ్దాం. ఇంట్లోనే ఒకటి వేసుకుని వచ్చినట్టున్నా సార్. సిగ్గు చూడు, ఈ వయసులో కూడా నువ్వేనయ్యా మోడల్. పద.